దేవ, మిథునల మధ్య అద్భుతమైన రొమాంటిక్ ట్విస్ట్ అయితే జరిగింది. మిథున దేవ విషయంలో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ట్విస్ట్ అయితే అసలు ఎక్స్‌పెక్ట్ చేసి ఉండదు మిథున. దేవ తన మనసులో ఉన్న మాటనైతే చెప్పాడు. అలాగే జరిగినవన్నీ మర్చిపో, ఇక నుంచి కొత్త జీవితాన్ని భార్యాభర్తలుగా మొదలుపెడతామని కూడా చెప్పడంతో మిథునే కొంచెం చొరవ తీసుకొని చేతినైతే ముందుకి జరపడం జరుగుతుందనమాట. ఇక దేవ కూడా తన మీద చెయ్యి వేసి తన ఇష్టాన్నైతే తెలపడం జరుగుతుంది. అయితే మిథున, దేవలు చాలా అంటే చాలా హ్యాపీగా ఇద్దరు ఒకరికొకరు జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నారు కదా. మిథున దేవ భుజం మీద అలా తలపెట్టి వాలిపోతే ఇక మిథునను కూడా దగ్గరకు తీసుకుంటాడు దేవ. అయితే మిథున కొంచెం సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మిథున వెనకాలనే వెళ్తూ ఉంటాడనమాట. ఏంటి మామూలు టైంలో ఓ తెగ అరిచేస్తూ ఉంటావు కదా, ఇప్పుడేంటి పారిపోతున్నావు అంటూ మిథునని ఆట పట్టిస్తూ ఉంటాడనమాట. ఇక మిథున పారిపోతూ ఉంటుంది, దేవ పట్టుకుంటూ ఉంటాడు. ఇక మొత్తం మీద మిథున దేవాల మధ్య మనం కోరుకునే ట్విస్టే జరిగిందనే చెప్పవచ్చు. ఇక చక్కగా మిథునని చేతిలో చేయి వేసుకొని కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు రాత్రంతా మాట్లాడుకుంటారు. అలాగే భార్యాభర్తలుగా కూడా ఒకరికొకరు దగ్గరైపోతారు. పాతవన్నీ మర్చిపోదాము, ఇక నుంచి మన ఇద్దరం కొత్త జీవితాన్ని మొదలు పెడదాము అన్న మాటే మిథునకి ఎంతో హాయిని ఇస్తుందన్నమాట. ఇక మిథున దేవాలిద్దరూ కలిసిపోతారా ఇక భార్యాభర్తలుగా. ఇదంతా ఆ సూర్యకాంతంకి కల అనమాట. కల కంటే కన్నది కానీ మంచి కలే కన్నది, కానీ ఇది నిజమైతే బాగుండేది, ఎంతో బాగుండేది. మిథున జీవితానికి ఒక అర్థం ఉండేది. ఇన్ని రోజులు దేవ మారుతాడు, దేవ మనసులో భార్య స్థానం ఇస్తాడు అనుకుంటున్న మిథునకి మంచి ట్విస్ట్ అనే చెప్పుండొచ్చు. కానీ ఈ సూర్యకాంతం కలకంటుంది. కల్లో కూడా వాళ్ళిద్దరాలు కలిసి ఉండకూడదు అని కోరుకుంటూనే కలకంటూ ఉంటుందన్నమాట. ఎలా అయితే ఏమి, దేవ మిథునలు కనీసం కళ్ళు అయినా కలుసున్నారు కదా, ఆ ఒక్క హ్యాపీనెస్ చాలే అన్నట్టు అనిపించింది ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తే.